మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు ప్రాణత్యాగం చేశారని టీడీపీ ఆరోగ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కరప గ్రామంలో రామకంచి రాజునగర్ ఎలిమెంటరీ స్కూల్ నందు, కరప మెయిన్ రోడ్ ఎలిమెంటరీ స్కూల్ నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ముందుగా రామకంచి రాజు నగర స్కూల్ నందు నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి పాయకరావుపేట నియోజకవర్గం పరిశీలకులు డాక్టర్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్లోని పిల్లలచే ఉపాధ్యాయులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విద్యా కమిటీ చైర్మన్ వనపర్తి అబ్బులు జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కరప మండలం తెలుగుదేశం అధ్యక్షులు దేవు వెంకన్న, అలయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనం శ్రీనివాసరావు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు నక్క రాంబాబు, ఉపాధ్యాయురాలు అంబటి లలిత, గంగా భవానీ, అంగన్వాడీ టీచర్, కరప మెయిన్ రోడ్ ఎలిమెంటరీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు వివి భద్రావతి, విద్యా కమిటీ చైర్మన్ కోన వెంకటలక్ష్మి, ఉపాధ్యాయులు ఎస్ అరుణ, వై శ్రీనివాస్, వి ఇందిర, ఎంవి రమణమ్మ, వైస్ చైర్మన్ దంగేటి దేవి, స్వాతి, హెల్పింగ్ హ్యాండ్స్ కార్యదర్శి మద్దా వికాష్, ఎన్ శ్రీనివాస్, వనం ఉపేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మన స్వాతంత్ర్యం ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా అనిపిస్తున్నామని గుర్తు తెచ్చుకుంటూ, దానికంటే ముఖ్యం ఏంటంటే మనం దేశం కోసం మనం ఎంత త్యాగం చేస్తున్నాం, మనం ఎంత దేశం కోసం మనం కష్టపడుతున్నాం అనేది కూడా మనందరూ తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తారు కదా, మనం ఏం నేర్చుకుంటాం? మనం నేర్చుకునేది ఏదంటే సంస్కృతి సంప్రదాయాలను మనం మర్చిపోకుండా ఉండాలి. అలాగే అవినీతికి తావు లేకుండా ఉండాలి. అవినీతి లేని సమాజం ఉంటేనే మనం స్వాతంత్రం సంపాదించినట్టు. ముఖ్యంగా మనం అందరూ ఏం చేస్తామంటే చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే అమ్మ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా లంచం అనేది అలవాటు చేస్తాం. మన స్కూల్కి పిల్లలు వెళ్ళాలంటే ఏం చేస్తున్నాం? చాక్లెట్ ఇస్తాను, ఇల్లు వచ్చేయమ్మా అంటున్నాం. అక్కడి నుంచి ప్రారంభమైన ఈ లంచం మొత్తం వేళ్ళు చెట్లు కింద తయారయ్యి లంచం అనే దాని మీదే మనం ఈ అవినీతి పదంలోనే మనం ఎక్కువ నడుస్తున్నాం. కాబట్టి దాన్ని సమూలంగా నిర్వహిస్తే మనం ఖచ్చితంగా స్వాతంత్రం సమర్పించినట్టే, మనం అందరికీ స్వాతంత్రం ఎక్కువ వచ్చినట్టే. అంచేత మనం ప్రతి ఒక్కరు కూడా సమాజం కోసం ఎంతో కొంత మనం చేశామని తృప్తి ఉండాలి. పిల్లలు చెడు అలవాట్లకు ఎక్కువగా వెళ్తున్నారు ఈ రోజుల్లో. అవన్నీ కూడా దూరంగా ఉండాలి. మంచిగా ఉండడం, సమాజంలో మంచి వ్యక్తులుగా తయారవడం, 10 మందికి ఉపయోగపడడం, సమాజ సేవ చేయడం, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత మంచి చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.